అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది నెల్లూరు జిల్లాకే. ఈ జిల్లా పెద్దారెడ్లు ఏం చెప్తే అది రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతూ ఉంటుందనేది ఒక నానుడు. ఎందుకంటే నెల్లూరు రెడ్లు అన్నిటికన్నా కూడా ప్రోగ్రెసివ్గా ఉంటారు. వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, అన్నిట్లో కూడా రాజకీయాల్లో కానీ అడ్వాన్స్గా ఉంటారు ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు. నెల్లూరు జిల్లా వాళ్ళే బెజవాడ పాపిరెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట వెంకటరామరెడ్డి, టి సుబ్బరామరెడ్డి, ఇలా అనేక మంది పెద్దలు నెల్లూరు జిల్లా నుంచి రాజకీయాల్లో ఆరుతేరి రాష్ట్ర రాజకీయాలని ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమైన పదవుల్లో లేకపోయినా మంత్రివర్గంలో ఆనవాళ్ళు కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా ఏసీ సుబ్బారెడ్డి ఇలాంటి పెద్దలు అనేక మంది నెల్లూరు జిల్లా జిల్లాని అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన వ్యక్తులుగా నెల్లూరు జిల్లాలో ఉన్నారనేది చెప్పొచ్చు. అలాంటి నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీలో పనిచేసి వైసీపీ నుంచి తిరిగి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వచ్చిన నాయకుల హవా నడుస్తుందని చెప్పి ఒరిజినల్ టీడీపీలో ఉన్న నాయకులు రగిలిపోతున్నారు. వార్తల్లోకి వస్తే నెల్లూరులో 1924 మధ్యలో వైసీపీ తరపున రాజ్యసభ సభ్యత్వంగా ఉండి తన భార్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన భార్యని టీటీడీ బోర్డు మెంబర్గా చేసుకుని 2 సార్లు, ప్లస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సరైన గౌరవం లభించలేదు, మర్యాద లభించలేదు అనే ఉద్దేశంతో ఎలక్షన్స్ ముందు వైసీపీని విడనాడి టీడీపీకి వస్తే టీడీపీ నెల్లూరు పార్లమెంట్ టికెట్, వాళ్ళ భార్యకి కొవ్వూరు ఎమ్మెల్యే టికెట్ 2 ఇచ్చి గౌరవించింది టీడీపీ పార్టీ. అది ఒక ఇష్యూ. రెండోది, నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలోను కాంగ్రెస్లోను గెలిచి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి నాకు మంత్రి లేదని, జగన్మోహన్ రెడ్డి తన మాటకు ప్రయారిటీ ఇవ్వట్లేదని చెప్పి అలిగి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంచుమర్తి అనురాధకి ఓటేసి టీడీపీ గుట్టి చేరాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయనకు నిధులు కానీ అధికారం కానీ ఏది కావాలన్నా కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ అడగంగానే ఇచ్చి ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు. ఆయన మాటకి వాల్యూ ఇస్తున్నారు టీడీపీ పార్టీలో. ఎవరు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాటకి. ఇకపోతే 3, ఆనం రామనారాయణ రెడ్డి గారు 19 ఎలక్షన్స్ ముందు వరకు కూడా టీడీపీలో ఉండి టీడీపీ అధికారం రాదని తెలిసి వైసీపీ పార్టీలోకి మారి వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో స్థానం దక్కుదని ఎదురు చూసిన ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి పదవి దక్కపోవడం నిత్యం అసంతృప్తితో రగిలిపోయాడు. 1924 మధ్యకాలంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఈ రామనారాయణ రెడ్డి గారు 1924 మధ్యలో మంత్రివర్గంలో స్థానం దక్కుతుందంటే రాకపోగా జూనియర్ అయిన అనిల్ కుమార్కి మంత్రి పదం, అటుపోతే ఆత్మకూరు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి కొడుక్కి మంత్రి పదవి ఇవ్వడంతో ఈయన రగిలిపోయాడు. ఆయన నేను కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి సమకాలీకుడిగా పనిచేశాను, కాంగ్రెస్లోనే 2 సార్లు ఫైనాన్స్ మినిస్టర్ చేశాను, మళ్ళా ఐఎండ్బిఆర్ మినిస్టర్ చేశాను, నాకు మంత్రి ఇవ్వలేదనేది ఆయన రగిలిపోయి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పంచుమర్తి అనురాధకి ఆయన కూడా ఓటేసి తెలుగుదేశాన్ని బలపరిచాడు ఈ ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఇకపోతే 3వ మనిషి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు కూడా వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్లో పంచుమర్తి అనురాధ చేసి ఆయన కూడా వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చారు. అయితే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో దేవాదాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రిగా చలామణి అవుతున్నారు. ఉదయగిరి ఆయన చంద్రశేఖర రెడ్డి గారికి మంత్రి పదవి రాలేదు, ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనని చెప్పారు. భవిష్యత్తులో ఏదైనా కార్పొరేషన్ ఇవ్వచ్చు ఆయన నిబ్బరంగా ఉంటే. మరి ఆ పరిస్థితి ఆయన ఉన్నాడా లేదా అనేది వేచి చూడాలి. ఇకపోతే శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిపోయారు కూటమి ప్రభుత్వంలో. ఇలాంటి పరిస్థితులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భార్య ఎమ్మెల్యే, ఆయన రాజ్యసభ సభ్యత్వం, ఆయన గెలవడంతో పాటు నెల్లూరు జిల్లా మొత్తాన్ని కూడా 10కి 10 సీట్లు గెలిపించే విధంగా కృషి చేసి ఆర్థిక మూలాలు అందించి 10 మందిని గెలిపించిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఏది చెప్పినా టక్కన అవ్వని పనులు లేదు. పై కలెక్టర్ కానించి మంత్రుల వరకు అందరూ కూడా వాళ్ళ మాట శిరసా వహిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏది చెప్తే అది వేదంగా ఉన్నది పరిస్థితి. అయితే అసలు ఇక్కడే వచ్చింది చిక్కంతా. ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి మిత్రబృందం అంతా మేము అధికారం ఉన్నా లేకపోయినా జెండాలు మూసాము, మా మాట ఎవడో వింటలేదు,
మా పరిస్థితి ఏంటి అని వాళ్ళంతా గొగ్గోలు పెడతా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఉన్న ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమన్నా అవకాశాలు వస్తాయో అని ఎదురు చూడటం తప్పితే చేయగలిగేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ వాయిస్ని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వినిపించడంలో దిట్ట. అలాంటి వ్యక్తి 14-19లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఎమ్మెల్సీని చేసి ఆయనకి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 24లో గెలిచా కాబట్టి నాకు మంత్రి వస్తానని ఆయన ఎదురు చూశాడు. ఆయనకి ఇవ్వకపోగా నెల్లూరు టౌన్ నుంచి గెలిచిన నారాయణ గారికి మంత్రి పదవి ఇచ్చేటప్పటికి షాక్ తిన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళంతా షాక్లో ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ పదవులు దక్కడంతో నెల్లూరు జిల్లాలో ముందు చూస్తే నుయ్య వెనక చూస్తే గొయ్యలాగా ఏం చేయాలో అర్థం కాక ఒరిజినల్ టీడీపీ జెండా 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మోసిన వాళ్ళంతా అవమాన భారంతో బాధపడటం తప్పితే చేయగలిగేది ఏమీ లేదు. వాళ్ళ దగ్గరికి పోయి అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ దగ్గరికి అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి పోయి పనులు చేయించుకుందామని ద్వితీయ శ్రేణి కేడర్ అంతా కూడా అధికారంలో ఉన్న శ్రీధర్ రెడ్డి దగ్గరికి, ఆనం రామనారాయణ దగ్గరికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వెళ్ళిపోయి పనులు చేయించుకుంటా ఉన్నారు. ఎవరి పని కానీ మంత్రి పదవి వస్తాయని ఆశపడ్డాళ్ళే పదవులు రాక బాధతో కుంగి కుషించిపోతున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.